ఏపీ రాష్ట్ర బడ్జెట్ పై మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ విరుచుకుపడ్డారు. ఈ బడ్జెట్ లో వ్యవసాయం, సాగునీరు, త్రాగునీరు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, విద్య, వైద్యం రంగాలకి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని విమర్శించారు. 5 సంవత్సరాలుగా జాబ్ క్యాలెండర్ లేకుండా ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఎద్దేవా చేశారు. విద్యా వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ తో పోల్చుకుంటే మన రాష్ట్ర బడ్జెట్ అట్టడుగుల స్థానంలో ఉందన్నారు. ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ యథావిధంగా గత 4 సంవత్సరాలు ఏ విధంగా అయితే ఉందో ఈ ఏడాది కూడా అంటే లేనిపోని గొప్పలకు వెళ్ళి వాపుని బలమని నిరూపించడానికి ప్రయత్నం చేసేటువంటి ఒక బడ్జెట్గా కనిపిస్తుంది. ఆదాయాలు అయితే ఎక్కువ చూపిస్తున్నారు తప్పితే వాస్తవాలకి ఆ ఆదాయాలు వాస్తవ పరిస్థితికి వస్తే ప్రతి ఏడాది సుమారు 50 కోట్లు 60 కోట్లు లోటుతోనే పూర్తవుతుంది బడ్జెట్. అదేవిధంగా ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఆర్థిక లోటు 2019 సంవత్సరం 14,000 ఉంటే 22-23 క్యాక్ రిపోర్ట్ ప్రకారం అయితే ఆ లోటు సుమారు 50,000 కోట్లు దాటి ఉంటుందనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. యథావిధంగా రుణాలు మన రాష్ట్ర విభజన టైంకి రుణాలు 2014 రాష్ట్ర విభజనతో 1,14,000 కోట్ల రూపాయలు ఉంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో దిగేసరికి అది 2,87,000 కోట్లు అయిందంటే 1,60,000 కోట్లు అదనంగా యాడ్ అయింది తెలుగుదేశం 5 సంవత్సరాల టైంలో. అదే ఇప్పుడు చూస్తే కాగ్ రిపోర్ట్ 2023 చూస్తే 6,23,000 కోట్ల రూపాయలు రుణాలు ఉన్నాయి. దాంతో పాటు కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలు ఒక 2 లక్షలు, కాంట్రాక్టులకు చెల్లించాల్సినటువంటి బకాయిలు అదొక 2 లక్షలు. ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ యథావిధంగా గత 4 సంవత్సరాలు ఏ విధంగా అయితే ఉందో ఈ ఏడాది కూడా అంటే లేనిపోని గొప్పలకు వెళ్ళి వాపుని బలమని నిరూపించడానికి ప్రయత్నం చేసే